So right now, so previous session lo manam average due date in case of loans. So మనం చూసాం. సో లోన్ రీపేమెంట్ లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలాగా అనేది. సో లోన్స్ కేసు అయితే కనుక యావరేజ్ డ్యూ డేట్ అనేది కేవలం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కోసం ఉపయోగిస్తాం. సో జనరల్ గా యావరేజ్ డ్యూ డేట్ అనేది వితౌట్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం ఉపయోగిస్తాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ లోన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కోసం ఉపయోగిస్తాం. సో ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, ఏ రోజు పే చేయాలి. సో యావరేజ్ డ్యూ డేట్ అంటే మొత్తం ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో డేట్ ఆఫ్ లోన్ నుంచి యావరేజ్ డ్యూ డేట్ వరకు ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ ఇంట్రెస్ట్ యావరేజ్ డ్యూ డేట్ ని పే చేయాలి. రైట్. సో లాస్ట్ కేసు ఇప్పుడు ఇంకా కేసు నెంబర్ 4. So case number 4, learn calculations and average due date for determining interest on drawings. So drawings case lo right. So ఒక person తో స్టార్ట్ చేద్దాం. Start with Soumya. Yes, sir. Ma Soumya, నీకు first of all meaning of drawings idea ఉందా? Yes, sir. So what is meant by drawings? అంటే క్యాపిటల్ నుంచి ఓనర్ తీసుకుంటే మనీ దాని డ్రాయింగ్స్ అంటాం. రైట్. రైట్. ఒక ఓనర్ రైట్ అంటే ఇక్కడ ఓనర్షిప్ కాదు, ఒక ఇండివిజువల్ పర్సన్ అయితే డ్రాయింగ్స్ క్యాపిటల్ తో పెద్ద ఇబ్బంది లేదు. కానీ మనం ఇప్పుడు మాట్లాడేది ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ అంటే ఏంటన్నా? 2 members కలిపి 2 or more members కలిసి ఒక బిజినెస్ చేస్తే దట్ ఇట్ ఇస్ కాల్డ్ పార్ట్నర్షిప్ కదా. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume 2 partners are there, A and B. ఇద్దరు కూడా పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి డిఫరెంట్ డేట్స్ లో డ్రాయింగ్స్ చేశారు. ఓకే సార్. ఓకేనా? ఒక పార్ట్నర్ మన బిజినెస్ అంటే వాళ్ళ ఓన్ బిజినెస్ లో నుంచి డబ్బులు తీసుకెళ్తే మనం దాన్ని ఏమంటాం? డ్రాయింగ్స్ అంటాం. ఎస్ సార్. వాడు డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఏమంటాం? క్యాపిటల్ అంటాం. సో ఒక బిజినెస్ ఫర్మ్, ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్, ఆర్గనైజేషన్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలన్న. ఎస్ సార్. డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి. ఎందుకంటే నేను పార్ట్నర్ డబ్బులు తీసుకెళ్ళమంటే ఫర్మ్ పార్ట్నర్కి అప్పించినట్టే కదా. ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఒక పార్ట్నర్ కి లోన్ ఇస్తే, అప్పిస్తే ఓకే సార్, సేమ్ లోన్ కాన్సెప్టే కదా ఒకటి దీనిలో. ఎస్ సార్. సేమ్ లోన్ లాగే కదా. ఎస్ సార్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఒక పార్ట్నర్ లోన్ తీసుకుంటే వాడి ఇంట్రెస్ట్ అనేది ఏ డేట్ వరకు పే చేయాలి అంటే కనుక ఎప్పుడు కూడా పార్ట్నర్ డ్రాయింగ్ మళ్ళీ తిరిగి ఇవ్వండి. ఓకే సార్. ఒక నా ఫర్మ్ వాడి ఓన్ ఫర్మ్ కదా, వాడికి అవసరమే 10,000 పట్టుకెళ్ళిపోయాడు. ఓకే సార్. మళ్ళీ తిరిగి రీపే చేయడు. ఓకే సార్. అదే ఇప్పుడు ఇంతకు ముందు కేసులో లోన్ అంటే తిరిగి రీపే చేస్తాడు. ఎస్ సార్. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫామ్ లో పార్ట్నర్ తిరిగి రీపే చేయడు. మరి అప్పుడు పార్ట్నర్షిప్ ఫామ్ ఇచ్చిన అమౌంట్ ఏదైతే లోన్ ఇచ్చిందో, ఏదైతే డ్రాయింగ్ చేసాడో పార్ట్నర్, దాని మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి. ఓకే సార్. ఆ ఇంట్రెస్ట్ ఏ రోజు నుంచి ఛార్జ్ చేయాలి? జనరల్ గా ఏ రోజు అయితే తీసుకున్నారో ఆ రోజు నుంచి. రైట్. ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఛార్జ్ చేస్తామంటే డేట్ ఆఫ్ డ్రాయింగ్, డేట్ ఆఫ్ డ్రాయింగ్స్ డేట్ నుంచి టు ఇయర్ ఎండ్. ఎందుకంటే మనం అప్పుడు కూడా అకౌంటింగ్ ఎప్పటి వరకు చేస్తాం? ఒక ఇయర్ ఎండ్ చేస్తాం. ఎస్ సార్. సో డేట్ ఆఫ్ డ్రాయింగ్ నుంచి ఇయర్ ఎండ్ వరకు వాడు ఏవైతే డ్రాయింగ్స్ చేస్తాడో వాటన్నిటి మీద నేను ఏం చేస్తాను? నేను ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాను. ఎస్ సార్. ఎందుకంటే ఈ రెండుకి నేను బుక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి. సో నేను ఎంత ఇంట్రెస్ట్ పార్ట్నర్ దగ్గర నుంచి తీసుకోవాలో, పార్ట్నర్షిప్ లో పార్ట్నర్ దగ్గర నుంచి తీసుకోవాలో నేను డిసైడ్ చేసి అకౌంటింగ్ ఎంట్రీ రాస్తాను. ఓకే సార్. ఇది జనరల్ రెగ్యులర్ కేసు నాన్న కదా. ఎస్ సార్. ఇప్పుడు ఈ రెగ్యులర్ కేసు ఎలా ఉంటుందో ఫస్ట్ మనం చూద్దాం. క్యాలిక్యులేషన్ సౌమ్య. ఓకే సార్. ఆఫ్టర్ రెగ్యులర్ కేసు ఎలా చేయాలో చూసాక దెన్ వి విల్ యూజ్ యావరేజ్ డ్యూ డేట్ కాన్సెప్ట్. ఓకే సార్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా తీసుకుని ఈ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఓకే సార్. ఇల్లుస్ట్రేషన్ తీసుకుని సాల్వ్ చేద్దాం. లెట్ us take illustration number 11. రైట్ నాన్న? ఓకే సార్. సో క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకో, ఆలోచించి సమాధానం చెప్పు. ఓకే సార్. A and B, 2 partners of a firm.
have Yes. drawn the following amounts from the firm in the year ending on 31st March 2020. So మామూలుగా year ending ఎప్పుడంట 31st March 20 అంటే 1920 is the year. Yes, sir. 1st April to 31st March. Yes, sir. సో దీనిలో 1st July పార్ట్నర్ ఏ బి ఇద్దరున్నారు నాన్న. సో లెట్ us కన్సిడర్ ఓన్లీ పార్ట్నర్ ఏ ఫస్ట్. Okay, sir. సో పార్ట్నర్ ఏ 1st జూలైలో 500 అమౌంట్ తీసుకున్నాడు, 30th సెప్టెంబర్ ఒక అమౌంట్ అవసరం తీసుకున్నాడు, 1st నవంబర్లో విత్డ్రా చేశాడు, 28th ఫిబ్రవరిలో కూడా విత్డ్రా చేశాడు. Okay, sir. మరి పార్ట్నర్ ఏ ఏవైతే అమౌంట్ విత్డ్రా చేశాడో వీటికి మనం ఏం చేయాలి, ఇంట్రెస్ట్ ని చార్జ్ చేయాలి. Charge చేయాలి, sir. Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జూలైలో తీసుకున్న అమౌంట్ మీద ఎంత ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాం పార్ట్నర్ ఏకి? 500 into, so what is the interest rate? 6% per annum. 6%. Yes, sir. So 6/100 into Next 31st March వరకు ఉన్న డేస్ క్యాలిక్యులేట్. ఎందుకంటే ఈ 2 వరకు వాడు తిరిగి పే చేయడు కదా. Yes, sir. వాడి డబ్బులు తీసుకెళ్ళడం కానీ తిరిగి ఇవ్వడం ఉండదు. Yes, sir. డబ్బులు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఒక పార్ట్నర్ తిరిగి ఇవ్వడు కాబట్టి, సో ఈ 2 వరకు మన అకౌంటింగ్ చేస్తాం కాబట్టి ఈ 2 వరకు ఉన్నటువంటి అమౌంట్ మొత్తం వాడు యూజ్ చేసుకున్నాడు కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే సార్. 1st జూలై నుంచి జూలై మంత్ యూజ్ చేసుకున్నాడు. సో జూలై మంత్ ఎన్ని రోజులు ఉంటాయి? 31 సార్. 31. తర్వాత ఆగస్ట్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. 29 డేస్ కదా సార్ ఫిబ్రవరి. సో ఓకే, అకౌంటింగ్ ఇయర్ మనకి ఎక్కడ ఇయర్ అంటే ఎగ్జామ్షన్ తీసుకోమని చెప్పేశారు కదా, ఇంకా అందుకని పట్టించుకోలేదు ఆయన్ని. ఓకే సార్. ఓకేనా? ఓకే, రైట్. ఎంత చూడండి టోటల్ 31, 1 2 3 4 5 6. సో 31 into 6 m ప్లస్ 186 వచ్చింది, మనం డైరెక్ట్ కలిపేద్దాం. ప్లస్ 30 ప్లస్ 28. సో టోటల్ 274 అంట. ఎస్ సార్. సో 274/365 డేస్. ఓకే సార్. అలా కదా? ఎస్ సార్. ఇలా ఒక ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత మళ్ళీ 800 అమౌంట్ కి సెప్టెంబర్ ఎండింగ్ కాబట్టి అక్కడ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అలాగే నెక్స్ట్ 1st నవంబర్ అన్నాడు. అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయండి. 1st నవంబర్ తీసుకెళ్తే నవంబర్లో 30 డేస్ ఉంటాయి కదా. ఎస్ సార్. కాబట్టి 29 నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఎస్ సార్. 28 ఫిబ్రవరికి, ఫిబ్రవరి అయిపోయింది కాబట్టి మార్చ్ ఎన్ని రోజులు ఉంటాయి? 31 డేస్. 31 డేస్. ఎస్ సార్. ప్రతిదీ క్యాలిక్యులేట్ చేయాలి ఇండివిజువల్ గా. చేయాలి సార్. ప్రతి దానికి అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేసి మన ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ సార్. సో వాడు అదే చేశాడు ఇక్కడ. చూడండి 500 కి ఏమో 9 months క్యాలిక్యులేట్ చేశాడు. ఎస్ సార్. మంత్స్ లో ఈజీ కదా, ఎందుకంటే డేస్ కన్నా, ఎందుకంటే 1st 30th అని క్లియర్ గా ఉంది కదా. ఎస్ సార్. సింపుల్ వే కోసం జూలై అన్నాడు కాబట్టి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 9 months. ఎస్ సార్. సో ప్రోడక్ట్ మెథడ్ 500 into 9 45,100, 800 into 6 40,800, 1000 into 5 5,000, 400 into 1 400. ఎస్ సార్. రైట్. ఇండివిజువల్ గా చేస్తేనా నా అబ్జర్వ్ చేయి, ఇది కొత్త మెథడ్ ఏం కాదు. సరే ఒకసారి నేను నీకు కొంచెం క్లియర్ గా దీన్ని ప్రజెంట్ చేసి చూపిస్తాను. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, ఫస్ట్ అమౌంట్ ఎంత చూడు, 500 సార్. ఇంటూ 6% ఏనా, ఎస్ సార్. ఇంటూ 9 months ఏనా, ఎస్ సార్. ప్లస్ చేయాలా? ఎస్. మిగతా అమౌంట్ కూడా తీసుకున్నాను, దాని మీద కూడా చార్జ్ చేయాలి కదా. సో ప్లస్. ఎస్ సార్. నెక్స్ట్ అమౌంట్ ఎంత? 800 సార్. 800 ఇంటూ చెప్పు నాన్న. 6%. ఇంటూ ఎన్ని నెలలు తీసుకున్నాడు? 6 months సార్. 6 months. డేట్ ఎప్పుడు నాన్న? 6 months కన్ఫర్మ్ గా? 30th సెప్టెంబర్ నుంచి. ఓకే, 6 months. 30th సెప్టెంబర్ అంటే 6 months. రైట్. నెక్స్ట్ 1000 సార్, ప్లస్ 1000 ఓకే ఇంటూ 5 months సార్. 5 months. ఎందుకని నన్ను ఎప్పుడు తీసుకున్నాడు? నవంబర్ తీసుకున్నారు సార్. అక్టోబర్ 1 month అయిపోయింది కాబట్టి 5 months. ఓకే, రైట్. నెక్స్ట్ ప్లస్ 400 into 6% into 1 month సార్. ఫిబ్రవరి తీసుకున్నారు, 28th ఫిబ్రవరి. అంతేనా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే దీనిలో వీటన్నిటిని యాడ్ చేసేటప్పుడు కామన్ థింగ్స్ ఏమన్నాయి చూడు. 500 into 6/100 into 1/12. సారీ సార్. 500 కామన్ కాదు, 500 800 అమౌంట్స్ మారిపోతున్నాయి. 6/100 కామన్, డివైడ్ బై 12 కామన్. ఎస్ సార్. ఇంటూ 100 కూడా కామన్. కామన్
ఇంటూ 100 కూడా కామన్ గానే ఉంది సార్. ఇంటూ 100 ఎక్కడ కామన్ ఉంది? ఇంటూ 100 ఎక్కడ ఉంది అసలు? అంటే 100 కామన్ చేయొచ్చు కదా సార్. 500 6/100 ఇంటూ 1/12 కామన్ తీసాను. ఓకే సార్. కామన్ తీసినప్పుడు ఇంకేం మిగిలింది? 500 ఇంటూ 9 ఎస్ సార్. ప్లస్ 800 ఇంటూ 6 ప్లస్ 1000 ఇంటూ 5 ప్లస్ 400 ఇంటూ 1. అర్థమైందా నాన్న? ఎస్ సార్. దిస్ అమౌంట్ ఈజ్ నోన్ యాజ్ ప్రొడక్ట్. ఓకే సార్. ప్రోడక్ట్ అంటాం. ఓకే సార్. ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ అన్ని కలుపుకోవచ్చు, లేదా మొత్తం అంతా ప్రోడక్ట్ కట్టి ప్రోడక్ట్ ని 6% ఇంటూ 1/12 చేసి కూడా ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే సార్. ఈ రెండిట్లో ఏదైనా సరే రెగ్యులర్ గా మనం యూజ్ చేసే మెథడ్స్ నాన్న. వీటి గురించి మనం పార్ట్నర్షిప్ అకౌంట్స్ చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఫస్ట్ క్యాలిక్యులేషన్ అయితే అర్థమైంది కదా. అర్థమైంది సార్. సో ఇప్పుడు ఇలా కాకుండా ఇంత కష్టపడి ఇంట్రెస్ట్ కట్టకుండా మనో టెక్నిక్ వాడాలి. ఏంటో టెక్నిక్? యావరేజ్ డ్యూ డేట్ క్యాలిక్యులేట్. వీటన్నిటి నుంచి నేను ఒక యావరేజ్ డ్యూ డేట్ కనుక్కుంటాను. ఈసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే యావరేజ్ డ్యూ డేట్ నుంచి ఇయర్ ఎండ్ వరకు. ఓకే సార్. ఇంతకు ముందు డేట్ ఆఫ్ లోన్ నుంచి యావరేజ్ డ్యూ డేట్ వరకు తీసుకుంటాం. ఇంతకు ముందు డేట్ ఆఫ్ లోన్ టు యావరేజ్ డ్యూ డేట్. సో లోన్ కాన్సెప్ట్ రీపేమెంట్ ఉంటే లోన్ డేట్ నుంచి యావరేజ్ డ్యూ డేట్ వరకు. ఎస్ సార్. డ్రాయింగ్స్ లో రీపేమెంట్ ఉండదు కాబట్టి ఇయర్ ఎండ్ వరకు కట్టాలి కాబట్టి యావరేజ్ డ్యూ డేట్ నుంచి ఇయర్ ఎండ్ వరకు. ఎస్ సార్. ఎలా క్యాలిక్యులేట్ చేసినా ఆన్సర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది? సేమ్ వస్తుంది. సేమ్. ఎస్ సార్. అదే కాన్సెప్ట్ ఆఫ్ యావరేజ్ డ్యూ డేట్. ఇప్పుడు ఇంతకీ దీనిలో కూడా యావరేజ్ డ్యూ డేట్ దేనికోసం చేస్తున్నాం? ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్. ఎస్ సార్. ఫస్ట్ కేసులో అయితే కనుక నో లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం మల్టిపుల్ ఇంటర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు కూడా నో లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ లోన్ రీపేమెంట్ చేసిన, లోన్ తీసుకుని రీపే చేసిన, పార్ట్నర్స్ డ్రాయింగ్స్ చేసిన ఇలాంటి కేసెస్ లో యావరేజ్ డ్యూ డేట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎస్ సార్. సో లోన్ రీపేమెంట్ అయితే కనుక డేట్ ఆఫ్ లోన్ టు యావరేజ్ డ్యూ డేట్ ఈస్ ద డ్యూరేషన్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎస్ సార్. ఇన్ కేస్ ఆఫ్ డ్రాయింగ్స్ అయితే యావరేజ్ డ్యూ డేట్ టు ఇయర్ ఎండ్ ఈస్ ద డ్యూరేషన్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఎస్ సార్. ఈ ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకుంటే అయిపోయినట్టే మనకి ఇంకా యావరేజ్ డ్యూ డేట్ కాన్సెప్ట్ ఓకే సార్. ఓవర్. ఓకేనా? ఈ ఒక్క పాయింటే, ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు దీనిలో గుర్తు పెట్టుకోవడానికి. ఓకే సార్. రైట్ నాన్న. ఇప్పుడు మీరు రెగ్యులర్ సిస్టమ్ లో కట్టారు నాన్న ఇంట్రెస్ట్. ఎస్ సార్. ఇంకా చూడు 14,000 అంటే ప్రొడక్ట్ అనేది డైరెక్ట్ గా ప్రొడక్ట్ ఇంటూ 6% ఇంటూ 1/12. ఎస్ సార్. ఆన్సర్ ఎంత వచ్చింది? 73.5. ఎస్ సార్. ఇప్పుడు ఇదే ఏకి మనం యావరేజ్ డ్యూ డేట్ కాన్సెప్ట్ లో కట్టాలి. ఓకే సార్. 73.5 వచ్చింది కదా. ఇది ఈసారి యావరేజ్ డ్యూ డేట్ ఎలా వస్తుంది? రైట్. డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఎస్ సార్. రైట్. ఇదేంటిది? మంత్స్ ఫ్రమ్. ఇంకా డ్యూ డేట్ అనేది ఉండదు కాబట్టి ఉన్న డేట్స్ నే డ్యూ డేట్ అనుకుంటాం. ఓకే సార్. వీటిలోంచి వన్ ఆఫ్ ది డే లీస్ట్ డేట్ విల్ బి కన్సిడర్డ్ as a base date. ఎస్ సార్. లీస్ట్ డేట్ ఏంటి? 1st July సార్. 1st July. 1st July to 1st July 0. ఎస్ సార్. 30th September to 1st July 3 months. వీడు ఎలా చేస్తాడు? మంత్స్ లో చేస్తున్నాడు. డేస్ లో చేయొచ్చు, మంత్స్ లో చేయొచ్చు, ఇయర్స్ లో చేయొచ్చు. ప్రోడక్ట్ ఎలాగైనా కట్టచ్చు. ఓకే సార్. మనం ముందు సమ్మర్లో ఎందుకు డేస్ చేసాం? ఫస్ట్ లో అక్కడ అన్ని డేస్ లో ఉండేవి కాబట్టి ట్రాన్సాక్షన్స్. ఓకే సార్. ఇక్కడ డేటా ఎలా ఉంది? మంత్స్ లో ఉంది కాబట్టి మంత్స్ లో చేస్తాం. ఎస్ సార్. లోన్ సమ్ లో డేటా ఎలా ఉంది? ఇయర్స్ లో ఉంది కాబట్టి ఇయర్స్ లో చేస్తాం. ఇయర్స్ లో చేసాం. ఎస్ సార్. సో 800 into 3, 1000 into 4, 400 into 8. ఎస్ సార్. ఎక్కడి నుంచి? 1st July నుంచి ఫిబ్రవరి వరకు. ఈ ఎస్ రెండు సార్. వరకు కాదు నాన్న, సేమ్. Yes. ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ డేస్ అనేవి ఎప్పటి నుంచి ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి? బేస్డ్ డేట్ టు డ్యూ Due date. డేట్. ఎస్ సార్. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? బేస్ డేట్ టు డ్యూ డేట్. డ్యూ డేట్ సార్. లోన్ లో డేట్ ఆఫ్ లోన్ టు యావరేజ్ డ్యూ డేట్. ఇంట్రెస్ట్ గురించి కాదు, నెంబర్ ఆఫ్ డేస్ మంత్స్ క్యాలిక్యులేట్ చేసి సేమ్ సార్. డేట్ ఆఫ్ లోన్ టు రీపేమెంట్ డేట్. ఎస్ సార్. డేట్ ఆఫ్ లోన్ టు రీపేమెంట్ డేట్. ఎస్ సార్. ఇక్కడ బేస్ డేట్ అన్నా అక్కడ డేట్ ఆఫ్ లోన్ అన్నా ఒకటే. ఎస్ సార్. ఇక్కడ డ్యూ డేట్ అంటే ఏంటి? వాట్ ట్రాన్సాక్షన్. ఎస్ సార్. లోన్ లో డ్యూ డేట్ ఏంటి? రీపేమెంట్ ట్రాన్సాక్షన్. ఎస్ సార్. ఏదైనా అంతే కదా. ఎస్ సార్. ఎప్పుడు కూడా డేస్ ఎక్కడి నుంచి ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి? బేస్ డేట్ టు డ్యూ డేట్.
ఏ కేసు అయినా ఒకటే. లోన్లో బేస్ డేట్ అంటే డేట్ ఆఫ్ లోన్, డ్యూ డేట్ అంటే రీపేమెంట్ డేట్. డ్రాయింగ్స్లో బేస్ డేట్ అంటే ఉన్న డేట్స్ నుంచి లోయెస్ట్ డేట్ బేస్ డేట్ సేమ్, టు డ్యూ డేట్ అంటే డేట్ ఆఫ్ ట్రాన్సాక్షనే, ఈ రెండు కాదు. ఓకే సార్. రైట్. సో మంత్స్ తీసుకున్నాం, మల్టిప్లై చేసాం, ప్రోడక్ట్ వచ్చింది. సో ప్రోడక్ట్ బై అమౌంట్ విల్ గివ్ అస్ బేస్ డేట్ కి దాన్ని యాడ్ చేయాలి కదా ఫార్ములా ప్రకారం. ఎస్ సార్. సో 1st July ప్లస్ ఎంత వచ్చిందా 9600 డివైడ్ బై 2700 దట్ ఈక్వల్స్ టు 3.55 మంత్స్. 55 మంత్స్. రైట్ నానా? ఎస్ సో సార్. 3.55 మంత్స్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే ఎలా వస్తుంది? 0.55 మంత్స్ అంటే మార్చాలి. సో 1 మంత్ ఈక్వల్స్ టు యావరేజ్ గా 30 days సార్. 30 days నానా. సో 0.55 మంత్స్ అంటే ఎన్ని రోజులు? క్వశ్చన్ మార్క్. సో 0.55 ఆర్ 56 ఓకేనా, ఇంటూ 30 డివైడ్ బై 1 అంటే ఎంత అవుతుందన్న? 116.7. 17 days వస్తుందన్న. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. వస్తుంది 17 days. ఎస్ సార్. సో 3 months యాడ్ చేసి 17 days యాడ్ చేయాలి. ఓకే సార్. జూలైకి 3 months యాడ్ చేస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎండింగ్ అంటే 1st October ఎస్ సార్. ప్లస్ దీనికి మళ్ళీ ఏం డేస్ యాడ్ చేయాలి? 0.55 అంటే 17 days. 18th October వస్తుంది. ఆన్సర్ ఇస్ 18th October. ఓకేనా? 18th October ఇస్ ద డ్యూ డేట్. ఎస్ ఇది సార్. 0.56 ని 57 అనుకున్నాం కాబట్టి ఇలా చేస్తాం సార్. 0.55 ఉంచుతాను. అప్పుడు వారు చెప్పిన ఆన్సర్ ఎంత వచ్చింది? October 17th వస్తుంది. 17th October. ఎస్ సార్. రైట్ అన్న? 0.55 ఉంచాను అనుకో నేను. 30 into 0.55 16.5 అంటే 16 days తీసుకున్నాడు. ఎస్ సార్. సో 1st July టు 1st October టు 16 అంటే 17th October. 17th October. 1 day వేరియేషన్ నష్టం ఏం కాదని, ఎందుకంటే క్యాలిక్యులేషన్ లో పాయింట్స్ వల్ల వేరియేషన్ అంతే. అది వీడు 30 days 31 days తీసుకుని ఉండొచ్చు. ఓకే సార్. యావరేజ్ ఎంత తీసుకోవచ్చు కదా. సో కాబట్టి 1 day గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. మన అసంప్షన్ రాస్తాం, అస్యూమింగ్ మంత్ ఈక్వల్స్ టు యావరేజ్ 30 days. ఎస్ సార్. సో కాబట్టి నా ఆన్సర్ 18th October. అక్టోబర్. సో 18th October ఇస్ యావరేజ్ డ్యూ డేట్ నాన్న. ఎస్ సార్. ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా క్యాలిక్యులేట్ చేయాలి? యావరేజ్ డ్యూ డేట్ టు ఇయర్ ఎండింగ్ సార్. వెరీ గుడ్. సో 18th October నుంచి అక్టోబర్ ఇంక ఎన్ని రోజులు ఉంటుంది? అక్టోబర్ సార్. 31 minus 18 13 days సార్. 13. సో అక్టోబర్ లో 13, నవంబర్ 30, 30, డిసెంబర్ 31 సార్. డిసెంబర్ 31. కానీ ఇక్కడ ఇయర్ ఎండ్ అంటే డిసెంబర్ కాదు, మార్చ్. ఎస్ సార్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఎస్ సార్. క్యాలిక్యులేట్ చేస్తే 13 ప్లస్ 30 ప్లస్ 31 ప్లస్ 31 ప్లస్ 28 ప్లస్ 31 ఈక్వల్స్ టు 164 days. ఎస్ సార్. సో 160. వీళ్ళు మంత్స్ లో కట్టాడు, మనం డేస్ లో కడతాం. ఎలా కట్టినా అదే ఆన్సర్ వస్తున్నాను. ఎస్ సార్. సో ఇక్కడ 5.44 ఎలా వచ్చింది? సింపుల్, ఇక్కడ 0.55 ఇక్కడ పోయింది కాబట్టి ఇంకా మిగిలింది ఆ మంత్ లో ఎంత? సార్ 1 month లో 0.55 మంత్ డ్యూ డేట్ కి వాడేసాం, యావరేజ్ డ్యూ డేట్ కి. ఎస్ సార్. అంటే ఒక మంత్ లో ఇంకెంత మిగులుద్ది? 1 లో 0.55 పోతే 0.45. ఎస్ సార్. 0.44 ఏ మంత్ లో? అక్టోబర్ లో. అక్టోబర్ మంత్ సార్. అదే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎన్ని నెలలు? 5 months. ఎస్ సార్. 5 plus 0.44 months అంటే ఎంత మొత్తం? 5.44 months. 4 months సార్. ఎస్ సార్. డైరెక్ట్ గా 5.44 by 12 years. ఎస్ సార్. వాడు చేసింది మంత్స్ లో, నేను చెప్పింది డేస్. డేస్. ఎలా అయినా చేయొచ్చు. ఏదైనా అల్టిమేట్ గా ఆన్సర్ ఎంత వస్తుంది? 73.5 అప్రాక్సిమేట్. ఎస్ సార్. సో కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఎస్ సార్. సిమిలర్లీ ఏది బదులు ఏం చేయొచ్చు? బి కూడా అదే కాన్సెప్ట్ అప్లై చేస్తాం. ఎస్ సార్. రైట్ నా? ఓకే సార్. అంతే. సో ఇప్పుడు చూడు, ఇక్కడ బేస్ డేట్ సెకండ్ ఆప్షన్ లో 1st April తీసుకున్నాడు వాడు బేస్ డేట్. సో బేస్ డేట్ ఎప్పుడైనా మారిస్తే ఆన్సర్ మారిపోద్దా? మారచ్చు సార్, మనం ఏదైనా తీసుకోవచ్చు సార్. బేస్ డేట్ ఏమైనా తీసుకోవచ్చు, బట్ మన కంఫర్ట్ కోసం మన బేస్ డేట్ ఎప్పుడు ఏం తీసుకుంటాం? ఉన్న డేట్స్ లో నుంచి లోయెస్ట్ డేట్. ఎస్ సార్. రైట్ నా? సో సింపుల్, అంతే. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యావరేజ్ డ్యూ డేట్ ఇన్ కేస్ ఆఫ్ డ్రాయింగ్స్. ఎస్ సార్. సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక చెక్ చేసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది.
సో క్వశ్చన్ నెంబర్ 12 కూడా సిమిలర్ కాన్సెప్ట్. Illustration number 12. A partner in a firm has withdrawn the following amounts for the half year. Half year 31st March 2020 కి సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో తీసుకున్న డిఫరెంట్ అమౌంట్స్ ఉన్నాయి. Assume the February has 28 days. సేమ్ అడుగుతున్నాడు, ఇంట్రెస్ట్ ఎంత చెప్పాలి మనం. సో సేమ్ క్యాలిక్యులేషన్, యావరేజ్ డ్యూ డేట్ కట్టి ఇంట్రెస్ట్ చెప్పొచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా డే వైజ్ క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ చెప్పొచ్చు సపరేట్. అది రెగ్యులర్ మెథడ్. యావరేజ్ డ్యూ డేట్ మెథడ్ లో యావరేజ్ డ్యూ డేట్ కట్టి ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ డ్యూ డేట్ నుంచి ఈ 2 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్. అంత కాన్సెప్ట్ అంతా సేమే. వాడి ఇచ్చిన డేట్ డ్యూ డేట్ అవుతుంది, దాని నుంచి లోయెస్ట్ డేట్ బేస్ డేట్ తీసుకుంటాం, తర్వాత దాన్ని ప్రోడక్ట్ నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేస్తాం, బేస్ డేట్ నుంచి డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డ్యూ డేట్. సో నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కున్న తర్వాత దాన్ని ప్రోడక్ట్ అమౌంట్ తో మల్టిప్లై చేస్తాం, ప్రోడక్ట్ కనుక్కుంటాం, టోటల్ ప్రోడక్ట్ బై టోటల్ అమౌంట్ కోషెంట్ వస్తుంది, ఆ కోషెంట్ బేస్ డేట్ కి ప్లస్ ఆర్ మైనస్ చేస్తాం, ఆటోమేటిక్ గా నీకు యావరేజ్ డ్యూ డేట్ వస్తుంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ చేయాలి, యావరేజ్ డ్యూ డేట్ నుంచి ఈ 2 వరకు చేయాలి. రైట్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యావరేజ్ డ్యూ డేట్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్స్ డ్రాయింగ్స్. దిస్ ఇస్ హోంవర్క్. అయిపోయింది సమ్స్. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో అవి కూడా ఒకసారి చెక్ చేసుకుని ఓవరాల్ సమ్మరీ చూద్దాం. నిత్య. Yes, sir. నిత్య, మనం ప్రాక్టీస్ క్వశ్చన్ చదువుతున్నాం, మనం ప్రధాన చదువుకున్న మోడల్స్ కొత్త మోడల్ ఉందా అనేది ఐడెంటిఫై చేయాలి. Okay, sir. సో మిస్టర్ యాష్, మిస్టర్ హార్ష్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ ఫర్మ్ హ్యాస్ డ్రాన్ ది ఫాలోయింగ్ అమౌంట్స్. అంటే ఇప్పుడే నేర్చుకున్న కాన్సెప్టే కదా. అవును సార్, పార్ట్నర్షిప్ ది డ్రాయింగ్. ఫాస్ట్ గా స్టెప్స్ అని చెప్పు. ఓకే సార్, ఫస్ట్ మనం డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్. డ్యూ డేట్ అనేది పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉండదు, ఎందుకంటే వాడు ట్రాన్సాక్షన్ అదే డ్యూ డేట్. ఓకే సార్, అది కాదు సార్, అది ఇంట్రెస్ట్. ఫస్ట్ యావరేజ్ డ్యూ డేట్ కనుక్కోవాలి. అవును సార్, యావరేజ్ డ్యూ డేట్ చేయాలంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి, యావరేజ్ డ్యూ డేట్. యావరేజ్ డ్యూ డేట్ కట్టాలంటే వాడు ఇచ్చిన డేట్ ఆఫ్ డ్రాయింగ్ డ్యూ డేట్. అవును సార్. లోయెస్ట్ డేట్ ని బేస్ డేట్ ని ఐడెంటిఫై చేయాలి. ఎస్ సార్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ సార్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నెంబర్ ఆఫ్ డేస్? నెంబర్ ఆఫ్ డేస్ ని యావరేజ్ డ్యూ డేట్ నుంచి ఇయర్ ఎండ్ వరకు. నెంబర్ ఆఫ్ డేస్ ఇంకా యావరేజ్ డ్యూ డేట్ కట్టలేదు, అప్పుడు యావరేజ్ డ్యూ డేట్ ఎలా వచ్చేస్తుంది? బేస్ డేట్ నుంచి డ్యూ డేట్ వరకు. ఎస్ సార్. బేస్ డేట్ ఈవెంట్ అనేది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, అది గుర్తుపెట్టేసుకో ఒక ప్రతిదానికి. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ఓన్లీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈవెంట్. ఎస్ సార్. రెగ్యులర్ మిగతా యావరేజ్ డ్యూ డేట్ కాన్సెప్ట్ అంతా సేమ్. ఎస్ సార్. బేస్ డేట్ ఎలా కనుక్కోవాలి? బేస్ డేట్ టు డ్యూ డేట్. డ్యూ డేట్ ఎప్పుడు మర్చిపోకు, బేస్ డేట్ టు డ్యూ డేట్. ఓకే సార్. ఇక్కడ డ్యూ డేట్ అనేది కొత్తగా ఉండదు కాబట్టి డేట్ ఆఫ్ డ్రాయింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డ్యూ డేట్. ఎస్ సార్. రైట్ అన్న? బేస్ డేట్ టు డ్యూ డేట్, నెంబర్ ఆఫ్ డేస్. సో నెంబర్ ఆఫ్ డేస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రొడక్ట్ చేయాలి సార్. ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ అమౌంట్ సార్. అమౌంట్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ప్రొడక్ట్. తర్వాత ఫార్ములా అప్లై చేయాలి. ఏంటా ఫార్ములా? యావరేజ్ డ్యూ డేట్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బేస్ డేట్ ప్లస్ ఆర్ మైనస్. ఎస్ సార్. టోటల్ ప్రొడక్ట్ బై టోటల్ అమౌంట్. అంతే. సో ఈ బేస్ డేట్ అనేది బేస్ డేట్ డేట్ నుంచి ఏదో ఒక డేట్ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఆ డేట్. ఎస్ సార్. ప్లస్ ఆర్ మైనస్ టోటల్ ప్రొడక్ట్ బై టోటల్ అమౌంట్. అంతేనా? అంతే సార్. దాంతో యావరేజ్ డ్యూ డేట్ వస్తుంది. మరి ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా? కంపల్సరీగా ఉంటుంది సార్. దీనిలో ఆ డేట్ ను వచ్చి సెటిల్ చేయడం కాదు కదా ఇది. సో ముందే తీసుకెళ్ళిపోయారు. సో కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పడం కోసం కాదు, ఇంట్రెస్ట్ ఉంటుంది, అది ఎంతో క్యాలిక్యులేట్ చేయడం కోసం. ఎస్ సార్. సో యావరేజ్ డ్యూ డేట్ నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎక్కడ వరకు చేయాలి? ఇయర్ ఎండ్ వరకు చేయాలి సార్. ఇయర్ ఎండ్ వరకు డేస్ కౌంట్ చేసి ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అవును సార్. వాడు తీసుకెళ్ళిన టోటల్ అమౌంట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ number of days divided by 365. What is the number of days from average due date to year end date? Yes sir. Right na? Yes sir. Same question kada? Same question sir. Homework. Last and final question number 2. Yes sir. Anand purchased goods from Amrita. The average due date for the payment in cash is 10th August. Average due date ichchana. Yes sir. And the total amount due, total amount kuda ichchana. Ante manaki average due date ichchadu, total amount ichchadu. Avunu sir. Right. How much amount should be paid by Anand to Amrita?
if the total payment is made on the following dates and interest to be considered at the rate of 12%. సో ఒక అమౌంట్ ఎంతో తెలుసు, డ్యూ డేట్ తెలిసి, యావరేజ్ డ్యూ డేట్ తెలిసినప్పుడు ఆ డేట్ ని పే చేస్తే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఉండదు సార్. కానీ ఆ డేట్ కన్నా ముందు పే చేస్తే రిబేట్ ఇస్తారు సార్. ఆ డేట్ తర్వాత పే చేస్తారంటే ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు. రెగ్యులర్ కాన్సెప్ట్ ఇది, లోన్ కాన్సెప్ట్ కాదు, డ్రాయింగ్స్ కాన్సెప్ట్ కాదు. ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు దీనిలో చూడు, ఆన్ యావరేజ్ డ్యూ డేట్ వాట్ ఇస్ ఇంట్రెస్ట్? 67,000. ఇంట్రెస్ట్ జీరో. ఎస్ సార్. స్టార్టింగ్ ఇంట్రెస్ట్ జీరో కదా. అవును సార్, అవును సార్. రైట్, రెగ్యులర్ కాన్సెప్ట్. ఇప్పుడు 25th ఆగస్ట్ అంటే 10th ఆగస్ట్ తర్వాత ముందా 25th ఆగస్ట్ అంటే తర్వాత సార్. సో పేమెంట్ 25th ఆగస్ట్ అంటే యావరేజ్ డ్యూ డేట్ తర్వాత పే చేస్తాడు. అప్పుడు అమౌంట్ పే చేయాలి, దాని మీద ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. అమౌంట్ ఎంత పే చేయాలి? 15 days కి పే చేయాలి సార్. అండ్ 67,500 అమౌంట్. ఎస్ సార్. ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలంటే 67,500 ఇంటూ 12% 12% సార్. ఇంటూ 15 days బై ఆగస్ట్ నుంచి 25th ఆగస్ట్ అంటే 10 days, 15 days, 15 days. 365 days. 366 నాట్ ఎన్ ఇష్యూ. ఓకే సార్. 2020 లీప్ ఇయర్ కాబట్టి సార్ నేను 366 తీసుకుంటాను. 366 తీసుకుని చేయొచ్చు, వాడు ఎక్కడ ఏమీ చెప్పలేదు కాబట్టి. ఓకే సార్. రైట్ అండి, క్యాలిక్యులేట్ చేయి. 333 వస్తుంది సార్. 333 యావరేజ్ అప్రాక్సిమేట్ into 15 divided by 366. The answer is 331.96 అన్న ప్లస్ 67,500. సో టోటల్ అమౌంట్ ఎంతనన్నా వాడు మనకి పే చేయాల్సిన అమౌంట్ 67,832 అప్రాక్సిమేట్. ఎస్ సార్. సిమిలర్లీ 30th జూలై అంటే 10 days బిఫోరే పే చేస్తున్నాడు. ఎస్ సార్. అప్పుడు ఈ 67,500 పే చేయాల్సిన అవసరం లేదు, దాని నుంచి రిబేట్ ఇస్తాం మైనస్. ఎస్ సార్. ఇంతకు ముందు ఎందుకు ప్లస్ చేసాం? ఇంతకు ముందు మనకి రేట్ గా ఇచ్చారు సార్. ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం? ముందు పే చేస్తారు సార్ కాబట్టి రిబేట్ మైనస్ 67,500 మల్టిప్లైడ్ విత్ 12% ఇంటూ 10 days బిఫోర్ అంతేనా? ఎస్ సార్. సో జూలైలో 31 ఉంది కాబట్టి 11 days. ఎస్ సార్. 11 by 366 ఓవర్. ఎస్ సార్. 24,3 సార్. 243. ఎస్ సార్. సో 67,500 మైనస్ 243 రూపీస్. సో మైనస్ చేస్తే సో ద అమౌంట్ సెటిల్డ్ ఈస్ 67,257. 67,200 approximate 256 or 277. Not an issue. ఓకే సార్. రెగ్యులర్ క్వశ్చన్ కదా? రెగ్యులర్ క్వశ్చన్. రైట్, రెగ్యులర్ క్వశ్చన్ అన్న ఇదిగో. సో వాడు చెప్పిన ఆన్సర్ 67,256 11 days కి క్యాలిక్యులేట్ చేశాడు, మైనస్ చేశాడు. సో డైరెక్ట్ గా అది రిబేట్ అని తెలియడం కోసం మైనస్ చేశాడు. ఎస్ సార్. సో మనం డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్ 67,500 మైనస్ అని రాస్తే ఇంకే ప్రాబ్లం లేదు. అవును సార్. ఎన్నిసార్లు మైనస్ మాత్రం రాయకండి. ఓకే సార్. రైట్, 15 by 365 15 days అయినా ఇప్పుడు 365 వేసాడు, మనం ఎంత వేసాం? 366 వేసాం సార్. ఎలాంటి అజంప్షన్స్ అయినా తీసుకున్నప్పుడు వాడు ఏమి చెప్పకపోతే బెటర్ నోట్ రాయడం మంచిది. ఓకే సార్. So note point assuming year 2020 is a leap year, so we are considering year equals to 366 days over. Yes sir. అదే యావరేజ్ డ్యూ డేట్ పే చేస్తే అమౌంట్ పే చేస్తే చాలు, ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేయాలి. ఓవర్. రైట్. ఈ క్వశ్చన్ ఎగ్జామ్ లో ఒకసారి 5 మార్క్స్ కి అడిగారు. ఓకే సార్. సో చాలా ఛాన్సెస్ తక్కువ, బట్ కానీ ఆ ఎగ్జామ్ లో అడగచ్చు. యాక్చువల్ గా మాక్సిమం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అడుగుతాడు, లేదంటే డ్రాయింగ్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఓకే సార్. డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్, లోన్స్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ప్రమాదం కాబట్టి అది స్టూడెంట్స్ యావరేజ్ డ్యూ డేట్ ని పే చేస్తే నో ఇంట్రెస్ట్ అని రాసేస్తారు కంగారులో. అవును సార్. ఈ రెండు ఎక్సెప్షనల్ కేసులు కదా, వీటికి యావరేజ్ డ్యూ డేట్ పే చేసినా కూడా వాడు ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ పే చేయాలి సార్. రైట్ అన్న. సో ఫైనల్ గా ఒకసారి చూద్దాం. ఓకే సార్. Regular case, that means purchase and sale. Yes sir. Under 2 types of things. Loan repayment case. Last one, drawings case. 2 cases No ఉంటాయి సార్. interest. Yes sir. On average due date. Regular case లో no interest on average due date.
ఎస్ సార్. లోన్ రీపేమెంట్ లో కంపల్సరీ కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. కంపల్సరీ ఇంట్రెస్ట్ and it is calculated from date of loan to average due date. ఎస్ సార్. The interest is calculated from date of Date loan of loan to average due date. in case of drawings compulsory interest. Average due date to year end calculate చేస్తాం. Very good. Average due date to year end Year date. end. Over అంతే. ఇదే ఓవరాల్ గా average due date కాన్సెప్ట్. ఎస్ సార్. ఏది చేసినా ప్రొసీజర్ సేమే. ఎస్ సార్. స్టెప్ డ్యూ డేట్స్ ఏమైనా ఇచ్చాడేమో చూడాలి. ఓకే సార్. సో ట్రాన్సాక్షన్స్ లో డ్యూ డేట్ అంటే క్రెడిట్ పీరియడ్ ఉంటుంది. అవును సార్. డ్యూ డేట్ అంటే టర్మ్ ఉంటుంది. ఎస్ సార్. లోన్ కి డ్యూ డేట్ అంటే రీపేమెంట్ డేట్. ఎస్ సార్. డ్రాయింగ్ కి సపరేట్ గా డ్యూ డేట్ ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇస్ డ్యూ డేట్. ఎస్ సార్. ఏం చెప్పాను జాగ్రత్తగా విను, అర్థం చేసుకున్నావా? ఎస్ సార్. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను, ఇదేంటిది? ఈ ఫస్ట్ పాయింట్ దేని గురించి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గురించి సార్. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను? డ్యూ డేట్. డ్యూ డేట్ గురించి సార్. నార్మల్ గా డ్యూ డేట్ అంటే ఇక్కడ క్రెడిట్ టర్మ్. నార్మల్ కేసులో ఏంటిది? క్రెడిట్ టర్మ్. క్రెడిట్ టర్మ్. క్రెడిట్ Bill of టర్మ్ ఎలా చెప్తే దాని exchange ప్రకారం డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ సార్. బిల్ అయితే 3 days యాడ్ చేయాలి. అదంతా కాన్సెప్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎస్ సార్. లోన్ ఇది అంటే రీపేమెంట్ చేస్తుంది సార్. ఏ రోజు రీపేమెంట్ చేస్తున్నాడో లోన్ ఒక్కొక్క డిఫరెంట్ డేట్స్ లో రీపేమెంట్ చేస్తారు కదా, ఆ డేట్ ఏమనాలి? డ్యూ డేట్స్ అనాలి. డ్యూ డేట్ అనాలి సార్. వాటిని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి? బేస్ డేట్ సెలెక్ట్ చేయాలి. బేస్ డేట్ క్యాలిక్యులేట్ చేయాలి సార్. దాన్ని బేస్ చేసుకుని ఏం క్యాలిక్యులేట్ చేయాలి? నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ మంత్స్ ఆర్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ సార్. దాన్ని బేస్ చేసుకుని ఏం చేయాలి? ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ దాన్ని సార్. బేస్ చేసుకుని యావరేజ్ డ్యూ డేట్ ఫార్ములా అప్లై చేయాలి. అంతా సేమే. బేస్ డేట్ సెలెక్షన్ జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. డ్యూ డేట్స్ నుంచి సెలెక్ట్ చేయాలి కాబట్టి ఉన్న వాటిలో నుంచి డ్యూ డేట్స్ లో లోయెస్ట్ డ్యూ డేట్ తీసుకుంటాం. ఎస్ సార్. ఇక్కడైతే కనుక డ్రాయింగ్స్ లో డేట్ ఆఫ్ డ్రాయింగ్స్, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఎస్. డేట్ ఆఫ్ డ్రాయింగ్, ఏ రోజు డ్రాయింగ్ చేశాడో ఆ రోజే డేట్ కింద తీసుకుంటాం. వాటిలోంచి ఒక డేట్ ని బేస్ డేట్ కింద కన్సిడర్ చేస్తాం. నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. యావరేజ్ డ్యూ డేట్ ఫార్ములా అప్లై చేస్తాం. ఎస్ సార్. వాట్ ఇస్ యావరేజ్ డ్యూ డేట్ ఫార్ములా? బేస్ డేస్ ప్లస్ ఆర్ మైనస్ టోటల్ ఆఫ్ ద ప్రొడక్ట్ డివైడెడ్ బై టోటల్ ఆఫ్ ద అమౌంట్. అంతే కదా? అంతే సార్. రైట్. ఫస్ట్ ఇది రెగ్యులర్ కేస్ కి ఫార్ములా అనేది. ఎస్ సార్. లోన్ లో ఈ ఫార్ములా ఎలా వస్తుంది? బేస్ డేట్ అంటే డేట్ ఆఫ్ లోన్. ఎస్ సార్. బేస్ డేట్ అంటే ఏంటి? డేట్ ఆఫ్ లోన్. రీపేమెంట్ నుంచి కదా తీసుకుంటాం. ఎస్ సార్. ఎస్ సార్. చెక్ చేసుకోవాలి. ఓకేనా? కానీ ఇక్కడ యాక్చువల్ గా మనం తీసుకునేది ఏంటి? డేట్ ఆఫ్ లోన్. లోన్. సో బేస్ డేట్ ఎప్పుడు కూడా ఇక్కడ రీపేమెంట్ అనేది డ్యూ డేట్స్, అవి డిఫరెంట్ డ్యూ డేట్స్. కానీ Yes, ఎప్పుడు కూడా ఇక్కడ బేస్ డేట్ ఏం తీసుకుంటాం? బేస్ డేట్ ఏం తీసుకుంటాం? డేట్ ఆఫ్ లోన్. ఎస్ సార్. రైట్ నాన్న? సో తర్వాత టోటల్ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ యొక్క టోటల్ సేమ్, ఎస్ సార్. టోటల్ అమౌంట్ సేమ్. అవును సార్. డ్రాయింగ్స్ లో కూడా అంతే. ఉన్న డ్యూ డేట్స్ నుంచి ఒక డేట్ నే బేస్ డేట్ కింద కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేస్తాం సార్. ప్లస్ ఆర్ మైనస్ టోటల్ ప్రోడక్ట్ డివైడ్ బై టోటల్ అమౌంట్. సో ఫార్ములా అంతా సేమే రెగ్యులరే. ఎస్. డేట్స్ వాడు ఇచ్చిన దాన్ని బట్టి సీక్వెన్స్ అప్లై చేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాన్సెప్ట్ అంతా సేమే అయినప్పటికీ ఇంట్రెస్ట్ రెగ్యులర్ కేసులో ఇంట్రెస్ట్ ఉండదు, మిగతా కేసెస్ లో ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎస్ సార్. రైట్. సో దీంతో మనకి కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకెవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో ఏమన్నా అడగచ్చు. అన్ని కేసెస్ కవర్ చేసామో లేదో కూడా ఒకసారి వెరిఫై చేయండి. మాక్సిమం కేసెస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, సమ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి.